విజయనగరం జిల్లా రైతన్నను మిచాంగ్ తుఫాన్ తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేలోనే తడిసి ముద్దైంది. వడ్లు రంగు మారుతున్నాయని రైతులు వాపోతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మిచాంగ్ తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపింది. విజయనగరం జిల్లా పైన దీని ప్రభావం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తీరం దాటిన తర్వాత దాదాపుగా 2 రోజుల పాటు వర్షం ఏకధాటిగా కురుస్తున్న పరిస్థితి ఉంది. 2 రోజులుగా కురిసే వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే దాదాపు కొత్త వలస, భోగాపురం అత్యధిక సెంటీమీటర్స్ వర్షపాతం నమోదయ్యే పరిస్థితి ఉంది. మిగతా ఇటు గజపతి నగరం కావచ్చు, అలాగే ఏజెన్సీ ప్రాంతం సాలూరు, అలాగే బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురియడంతోనే వాగులు వంకలు పూర్తిగా పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఏవైతే వరి పంట చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నీట మునగడం జరిగింది. ఎప్పటికే ఇక్కడ మనం మెంటాడ వెంకమ్మపేట అనే ఈ గ్రామం మనం చూస్తున్నట్లయితే దాదాపు 70 ఎకరాల్లో ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ వరి పంట అంతా కూడా నీట మునిగింది. ఏదైతే వరి కుప్పలు వేసుకున్నప్పుడు కూడా ఇంకా ఏదైతే వర్షం కురిసిన వర్షానికి ఈ వర్షపు నీరుకి పూర్తిగా ఆ పన్నాలు కూడా పూర్తిగా తడిచి ముద్దయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు చూస్తున్నాము ఈ వరి కంకులు చూస్తున్నట్లయితే ఇప్పటికే మనం మొలకలు వచ్చే పరిస్థితి కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో ఇంకా దేనికి పనికిరాని పరిస్థితి. చేతికి పంట వచ్చిందనే రైతు ఆనందపడుతున్న సందర్భంలో పూర్తిగా ఈ వర్షం వీళ్ళని నిలువున ముంచేసిందే అనేది మనం చెప్పొచ్చు. పూర్తిగా ఇదేదైతే మనం కనీసం ఒక్క గింజ కూడా పనికిరాని పరిస్థితి ఉంది. ఇలాగా ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 70 ఎకరాలు ఈ ఒక్క మెంటాడ మండలం ఈ పరిసర ప్రాంతాల్లోనే 70 ఎకరాల వరకు కూడా ఈ నీట మునిగే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు రైతున్నాడు. రైతు ఏం ఆశించాడు, అయితే ఇప్పుడు ఎట్లాంటి ఏం చేయాలనుకుంటున్నాడు అనే దానిపైన మాట్లాడదాం. బాబు, ఎంత ఎకరాల్లో మీరు పంట పండించారు? ఎలా ఇదంతా కష్టం అంతా ఇచ్చింది? బాబు, 4 ఎకరాలు పంట పండించాను. 40,000 చొప్పున పెట్టుబడి పెట్టాను. మొత్తం నీటి కలిపింది. అలాగనే సిట్టేవాల్చ మెంటాడ కలిపి 400 ఎకరాలు ఇదే పని అయింది. ఈ రకంగా మొత్తం కోసి బడి ప్లేట్టేసి అన్ని అయిపోయిన తర్వాత ముంచేసింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎలా బతకాలో మాకు తెలియదు. అంటే ఇది ఎందుకని పనికి వస్తుందా? ఇప్పుడు ఇది పనికిరాదు, ఆవులకైనా పనికిరాదు. ఇది ఆవులకైనా పనికిరాదు, మొత్తానికి మొక్క వచ్చింది. అందుకొచ్చి ఇది సామసులు కదా, ఈ సామసుల మీద ఏ పాట పొద్దున తెలిసి మొత్తం మొక్క వచ్చింది. నువ్వెంత పండించావు? ఎంత పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది? మేము సుమారు 40,000 పెట్టాం సార్ ఎకరాకి. మరి ఇదిగో పంటకు వచ్చే ముందు పోయింది సార్. ఈ సొరి మరి ఈ దెబ్బలు ఏకంగా పోయి సార్. దెబ్బలు మేకంగా నెత్తుకొచ్చిన దాకా ముంచినందువల్ల మొక్క వచ్చింది సార్. మరి మొక్క వచ్చింది, మాకు ఏమైనా సాయ పెడితే కానీ మేము బ్రతకడం కష్టం సార్. అది సార్ మా పరిస్థితి. మీరు చెప్పండి, అసలు మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఒక హెచ్చరికలు చేస్తుంది కదా, మరి మీరు బడుపులు పెట్టుకున్న ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటారు? ఎలా ఈ పరిస్థితి? సార్ అదే సార్, మా మెంటాడ గ్రామం అండి. మెంటాడ గ్రామంలో సుమారు 600 ఎకరాలు ఆయకట్టు ఉందండి. మనకి ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత, మన వ్యవసాయ శాఖ హెచ్చరించిన తర్వాత ఈ మిచాంగ్ అనేటువంటి తుఫాను మనకు వస్తుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఓవులన్నీ ఉంచకుండా దెబ్బలు వేసుకొని జాగ్రత్త పెట్టుకోమని ప్రభుత్వం, వ్యవసాయ శాఖ చెప్పినట్టు కూడా మేము వెంటనే దెబ్బలు ఏర్పాటు చేసుకోమండి. కానీ ఈ తుఫాను మనకి అక్కడ ఆ ప్రక్క వచ్చినప్పుడు మనకేమీ లేదు. ఈ రాత్రి ఒక 24 గంటల్లో విపరీతమైనటువంటి వర్షం పడిపోయి దెబ్బలన్నీ కూడా నీటిలో మునిగిపోయిన తర్వాత మొత్తం మొలకలు వచ్చాయి. ప్రతి ఒక్క రైతు కూడా, ఈ 600 ఎకరాల రైతులు అందరూ కూడా ఎకరాకు 40,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పంట పండించి ఈ చేతికి అందిన ఒక వారం రోజుల్లో మన చేతికి వస్తుందనే టైం అప్పుడు ఈ మిచాంగ్ తుఫాన్ అనేటువంటిది విరుచుకుపడడం వల్ల ప్రతి రైతు కూడా అన్నమో రామచంద్రని చాలా ఇబ్బంది పడి కోలు పెడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా తమని ఆదుకోవాలని వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. మరోవైపు ఏదైతే చేతికందే పంటకు ఎంత నష్టపరిహారం వస్తుందా అనేది ఇంకా ఆందోళనగా ఉంది. పెట్టుబడికి సరిపడగా వస్తే చాలు. ఎందుకంటే అప్పులు చేసుకునే కొంతమేర ఈ ఏడాది వర్షాభావం కూడా చాలా తక్కువగా ఉండడంతోనే కొన్ని పరిస్థితుల మీద ఇంకా పెట్టుబడులు అధికంగా అయ్యాయి.
ఈ నేపథ్యంలో మమ్మల్ని ఒకసారి రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిస్థితులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని ప్రకటించాలని ఈ రైతులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, NTV